హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సతీష్ గేమింగ్ మామ. ఈరోజైతే మనం డియో వర్సెస్ డియో బిఆర్ ర్యాంక్డ్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం మామ మన ఫ్రెండ్తోని. మనమైతే బ్లూ జోన్లో అయితే దిగుతున్నాం మామ. బ్లూ జోన్ ఎందుకు ఎంచుకున్నామంటే ఇక్కడైతే డ్రాప్ లొకేషన్లో ఎక్కువ మంది ఎనిమీస్ ఉంటారు. అట్ ది సేమ్ టైం మనకి లూట్ అనేది సఫిషియెంట్గా దొరుకుతుంది కాబట్టి మనమైతే బ్లూ జోన్ అయితే ఎంచుకోవడం జరిగింది మామ. డ్రాప్ లొకేషన్గా పిక్ చేసుకున్నాం. సో మనకైతే M188 దొరికింది, MP5 దొరికింది మామ. సో ఇక్కడైతే ఫైట్ అవుతుంది, మనమైతే వెళ్ళిపోయాం. సో మనకైతే ఒకటి దొరికాడు, వాడిని అయితే ఫినిష్ చేసాం. వాడిని కొడితే టీమ్ వైప్ అవుట్ వచ్చేసింది. మనమైతే ఒకరిని కిల్ చేసేసాం మామ. ఒకరిని కిల్ చేసాక ఇటైతే ముందుకు వచ్చాం మామ. ఇక్కడైతే లూట్ చేద్దామని వచ్చాం. మనోడైతే ఒకరిని సక్సెస్ఫుల్గా డౌన్ చేశాడు మన టీమ్మేట్ వచ్చేసి. మనోడినైతే ఇంకోటి డౌన్ చేశాడు మామ అపోనెంట్. మనమైతే వెళ్ళిపోతున్నాం రష్కి వాడిని కొట్టేయనీకి. మన ఫ్రెండ్ అయితే వాడు డ్యామేజ్ అని చెప్పాడు. బట్ మనమైతే వాడిని ఫస్ట్ టైం కొట్టినప్పుడు అయితే ఏం అవ్వలే మామ. సెకండ్ టైం అయితే వాడిని డౌన్ చేసేసి కిల్ చేసాం మామ. కిల్ చేసి మనమైతే హెల్త్ లేదు కాబట్టి హీల్ అయితే వేసుకున్నాం మామ. అది వేసేసి అందులోకి వెళ్ళి మనం సూపర్ మెడి కిట్స్ అయితే తీసేసుకున్నాం మామ. సూపర్ మెడి కిట్స్ తీసుకున్నాక ఒక ఇన్హీలర్ దాకా అలోకి వేసుకొని స్పీడ్గా పైకి వచ్చేసి మన ఫ్రెండ్కి అయితే మనమైతే రివైవ్ అయితే ఇచ్చేసాం మామ. మనం రివైవ్ ఇచ్చేసాక మనం చూసుకుంటే మనకైతే ఇక్కడ ఒక ఎనిమి అయితే వచ్చేసాడు మామ. అసలు ఎక్స్పెక్ట్ చేయలే వీడు వస్తాడని. ఫుడ్స్ కూడా అవ్వలే మనకైతే. సో వీడైతే వచ్చేసాడు మామ. సక్సెస్ఫుల్గా వీడినైతే ఒకటినైతే ఫినిష్ చేసాం. పైనుంచి అయితే వాళ్ళ టీమ్మేట్ అనుకుంటా దిగుతుండు. వాడిని అయితే కిల్ చేద్దాం అనుకున్నాం మనం. బట్ వాని మీద అయితే ఏం అవ్వలే. సో మనమైతే ఏకైతే మనకి నీట్గా ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసాం మామ. వాడైతే ఫినిష్ అయిపోయాడు. మన టీమ్మేట్కి అయితే సేఫ్ అక్కడ. మన టీమ్మేట్ని కొట్టేస్తాడు అనుకున్నాడంట. మనమైతే వాడిని అయితే సేవ్ చేసేసాం మామ. వాడిని అయితే హెడ్ షాట్ కొట్టి ఎనిమిదిని ఫినిష్ చేసేసి మనోనికైతే లూట్ ఇచ్చేసాం అక్కడ. సో మనమైతే ఇప్పుడు ఎక్కడైతే లూట్ చేసుకుంటున్నాం మామ. ఎందుకంటే బ్లూ జోన్ కాబట్టి మనకైతే సఫిషియెంట్ లూట్ ఉంటుంది. ఇప్పుడే లూట్ మొత్తం లూట్ చేసేసుకొని మనమైతే ఫైట్కి వెళ్ళాలి కాబట్టి మనమైతే ఇక్కడైతే లూట్ చేసుకుందామని చెప్పేసి అయితే తిరుగుతున్నాం మామ. ఎందుకంటే మనం ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేస్తే ఇంకా మంచిది మామ. ఎందుకంటే బ్లోజ్ అయినారు కాబట్టి ఎనిమీస్ కూడా ఇంకెక్కువ వస్తూ ఉంటారు మామ ఇక్కడికి. అలానే లోపల మనం ఉన్నైతే ఇంకొక ఎనిమీ అయితే ఉన్నాడు మామ. వాడిని అయితే బాడీ షాట్తో అయితే డౌన్ చేసి కిల్ చేసేసాం మామ. కిల్ చేసి అలోకి వేసుకొని మనమైతే హీల్ అయిపోయాం మామ. ఎందుకంటే మనకైతే హెల్త్ అనేది తగ్గింది కాబట్టి మనమైతే హీల్ అయిపోయాం మామ. హీల్ అయిపోయి మనమైతే ఇక్కడ సూపర్ మెడికేట్స్ అయితే బై చేసేసాం మామ వెండింగ్ మిషన్లో. అలా వెండింగ్ మిషన్లో మనం పర్చేజ్ చేసేసినాక అయితే ముందుకు వెళ్ళాం మామ. మన దగ్గర అయితే ఈ ఉన్న లూట్ అయితే సరిపోతుంది మామ ఎనిమీస్ని అయితే అటాక్ చేయడానికి. వీడి దగ్గర అయితే లూట్ చేసాం మామ. మనకైతే ఏం దొరకలేదు, వాడు ఇప్పుడే దిగినట్టున్నాడు. సో మనకైతే ఈ ఏకే M188 అయితే సరిపోతుంది మామ. మనోనికైతే మనం టోకెన్స్ ఇచ్చాం మామ. మనోడైతే సుత్తి పెట్టి M188 అయితే గుద్దాడు. అదైతే అప్గ్రేడ్ అయిపోయింది మామ. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం మామ. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ఫైట్ అయిపోయింది. మనమైతే 5 కిల్స్ అయితే గెయిన్ చేసుకున్నాం మామ. సో ఈ 5 కిల్స్ అయితే మనకి సరిపోతాయి మామ ఈ ఏరియాలో. మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు మామ. హెల్త్ చూడండి ఎలా పోయిందో. మనకైతే అసలు అర్థం కూడా కాలేదు. బట్ అదైతే మనం గ్లిచ్ అని అనుకోవచ్చు మామ. ఫ్రీ ఫైర్లో ఈ సైడ్ డర్చుకు తాగడం వల్ల హెల్త్ పోయింది కావచ్చు. మనమైతే ఎనిమి అనుకున్నాం ఫస్ట్, బట్ ఎనిమి అయితే లేడు. మనకి మన టీమ్మేట్కి ఇద్దరికైతే హెల్త్ అలానే పోవడం జరిగింది. సో మనమైతే టోకెన్స్ అయితే లూట్ చేస్తున్నాం మామ ఇక్కడ ఎక్కువగా. ఎందుకంటే టోకెన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మామ మనం టీమ్ మ్యాచ్ ఆడేటప్పుడు. ఎందుకంటే ఎప్పుడు ఎలా మన టీమ్మేట్ చచ్చిపోతాడో మనకి తెలియదు కాబట్టి మనమైతే టోకెన్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి మామ. ఎందుకంటే రివైవ్ ఇవ్వాలి కాబట్టి. సో నేనైతే మీకు ఒక లైఫ్ ఎగ్జాంపుల్ అయితే చెప్పాలనుకుంటున్నా మామ. అదేంటంటే మామ, లైఫ్లో విన్ అనేది ఈజీగా ఎవరికి రాదు మామ. యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా నేను స్టార్ట్ చేశాను ఇప్పుడు కంటెంట్. మనకైతే ఈజీగా అనేది సక్సెస్ అయితే దొరకదు. యాజ్ ఏ ఫ్రీ ఫైర్ ప్లేయర్ కదా మీ అందరికి అర్థమయ్యే విధంగా మీ భాషలోనే చెప్తాం మామ. ఫ్రీ ఫైర్లో మనం దిగినమ్మటే డెత్ అయిపోతే ఎవరైనా ఏం చేస్తారు మామ, ఒక మ్యాచ్ ఎగ్జిట్ అయిపోతారు మామ దిగగానే చచ్చిపోనే. కానీ అదే లెజెండ్స్ అయితే ఏం చేస్తారో తెలుసా మామ, వానికి చచ్చిపోవడమే ఇంకొక ఛాన్స్ ఇచ్చినట్టుగా అనుకొని మళ్ళీ గేమ్ రీస్టార్ట్ చేసి మళ్ళీ మ్యాచ్ ఆడి అక్కడే దిగి గన్ తీసుకొని ఎనిమీస్ని అయితే డిఫీట్ చేసేస్తాడు మామ. అలా ఆ మైండ్ సెట్ అయితే ఉండాలి మామ. మనం ఎప్పుడు బ్యాక్ స్టెప్ అనేది అయితే వేయొద్దు మామ. ఎప్పుడు ఫార్వర్డే చూస్తూ ఉండాలి. ఫార్వర్డ్ మూవ్ అవ్వాలనే ఆలోచించాలి. ఎప్పుడు పాజిటివ్గానే థింక్ చేయాలి. మనం ఎప్పుడు లైఫ్లో సక్సీడ్ అవుతాం అనే ఒక కాన్ఫిడెన్స్తోనే ఉండాలి మామ. సో ఇదైతే ఒక చిన్న ఎగ్జాంపుల్గా తీసుకొని మీ లైఫ్లో అయితే అప్లికేబుల్ చేసుకోండి మామ. యాజ్ ఏ చిన్న సజెషన్ మామ ఇదైతే నా తరపు నుంచి. సో మనకైతే ఇక్కడ ఎనిమి ఉన్నాడు మామ. వాడిని అయితే మనమైతే ముందు నుంచి డైవర్ట్ చేసాం. మన టీం అయితే వెనక నుంచి వాడిని క్లియర్ చేసేసాడు నీట్గా. మనమైతే ఇటు సైడ్ అయితే వచ్చేసాం మామ హీల్ వేసుకొని. సో మనకైతే ఒక ఎనిమి అయితే జిప్ లైన్ మీద నుంచి వెళ్తూ దిగాడు మామ మనల్ని చూసి. మనమైతే ఏకైతే ట్రై చేసాం మామ. అస్సలు ట్రాక్ కనెక్ట్ అవ్వలేదు. మనకైతే ఏం కూడా అవ్వలేదు 2 times.
బట్ వాడినైతే మనమైతే డౌన్ చేసాం మామ. ఒక హెడ్తో కొట్టాం, మిగతా బాడీ షాట్స్తో అయితే ఫినిష్ చేసేసాం మామ. మనమైతే ఒక కిల్ అయితే తీసేసుకున్నాం మామ వాడిని కొట్టేసి. మన దగ్గరికి వెళ్ళైతే లూట్ చేద్దాం మామ మనం ఇప్పుడు. ఎందుకంటే సో అలా అనుకునే లోపల మనకైతే వెనక నుంచి వెహికల్ వేసుకుని వచ్చాడు మామ. వానికైతే డ్యామేజ్ అయితే ఘోరంగా డ్యామేజ్ కొట్టేసాం మామ. వాడైతే మనకు అవపడకుండా వెళ్ళిపోయాడు మామ వెహికల్ వేసుకొని చాలా స్పీడ్గా. సో మనమైతే ఇక్కడ లూట్ చేసాం మామ. స్కార్ వచ్చింది మనకైతే. స్కార్ వద్దని చెప్పి మళ్ళీ ఏకే తీసుకున్నాం మామ. అంత లోపల ఒక ఎనిమిది అయితే దిగాడు మామ. మనం ఇంకా వాడిని ఫినిష్ చేసే లోపల వాళ్ళ టీమ్మేట్ అయితే మస్తు కొట్టిండు మామ. మనకి కొట్టేసి మనకైతే ఆ స్కిల్ వేసాడు మామ, నీరో స్కిల్. సో మనమైతే ఇన్హేల్ వేసుకొని ఇటు సైడ్కి వచ్చేసే లోపల వాడైతే మనల్ని మస్తు కొట్టేసిండు మామ, డౌన్ చేసేసిండు. సో డౌన్ చేసిండు అని చెప్పి మన టీమ్మేట్కి చెప్పగానే మన టీమ్మేట్ అయితే వద్దాం అనుకునే లోపల మనల్ని అయితే ఫినిష్ చేసేసాడు మామ. సో మన టీమ్మేట్ అయితే ఇప్పుడు ఏం డిసిషన్ తీసుకున్నాడో చూడండి మామ. అక్కడ ఎనిమిది ఉంచుకొని కొట్టేంత క్యాపబిలిటీ ఉన్నా కానీ మన కోసం అయితే కిందికి వచ్చేసాడు మామ రివైవ్ చేయడానికి. ఎందుకంటే టీమ్ స్పిరిట్ అంటే ఇదే మామ. మనం ఎప్పుడైనా ఎనిమిని కొట్టడం కాదు, ముందు టీమ్ సర్వైవల్ అవ్వడానికి చూసుకోవాలి, టీంని బ్రతికించుకోవాలి, ఆ తర్వాత ఫైట్ తీసుకోవాలి మామ. మనకైతే ఇక్కడ ఫైట్ అవుతూనే ఉంది మామ. ఇక్కడైతే ఫినిష్ అయిపోయాడు ఒకడు. సో పైనుంచి కొట్టాడు, మనకు అర్థమైంది. మనమైతే డౌన్ చేసేసాం మామ. మన హెల్త్ అయితే చాలా తక్కువ ఉంది. సో వానైతే డౌన్ చేశాక మనమైతే ఇక్కడ లూట్ చేస్తున్నాం మామ. ఇక్కడ మనమైతే పైకి వచ్చేసాం. వాడు కూడా ఫినిష్ అయిపోయాడు కాబట్టి వాని దగ్గర లూట్ చేద్దామని మనకైతే M10 ట్రిపుల్ చిప్ అయితే దొరికింది మామ. ఇక్కడ దాన్ని అయితే తీసేసుకున్నాం. మనమైతే హీల్ చేసుకుంటుంటే మన టీమ్మేట్ అయితే చూడండి మామ, వాడైతే మన కోసం అయితే హీల్ కొట్టేశాడు. ఇక్కడ హీల్ కొట్టాక మనమైతే కిందికి వచ్చేసి మళ్ళీ లూట్ చేద్దామని వెళ్తున్నాం. ఎందుకంటే మనమైతే చచ్చిపోయాం కదా, మన లూట్ తీసుకుందామని వచ్చాం మామ. సో స్కార్ అనేది మనం వాడాం మామ. సో నేనైతే ఎక్కువ ఏకేకే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే మనకి స్కిన్ ఉంది, స్కార్క్ లేదు కాబట్టి ఏకే అయితే తీసుకుందాం మామ. నేను ఏకే తీసుకొని అలా ముందుకు వెళ్తూ ఉన్నామమ్మ. ఎనిమీస్ అయితే మనోనికి అయితే ఫుడ్స్ వచ్చినాయి రైట్ అన్నాడు. సో వెహికల్ వేసుకొని వచ్చారు, మనకైతే అర్థమైంది మామ. సో మనమైతే అలోక్ వేసుకొని రష్ చేసేస్తున్నాం. సో మన టీమ్మేట్ అయితే ఒకరిని డౌన్ చేస్తాం అని చెప్పిండు. మనమైతే వెళ్ళిపోయి స్కైలర్ వేసేసి ఇంకొకరిని కూడా ఫినిష్ చేసాం మేము. 10th బాడీ స్ప్రే కొట్టేసి మనకైతే 9 కిల్స్ అయితే వచ్చేసామమ్మ. సింపుల్గా 9 కిల్స్ అయితే గెయిన్ చేసుకున్నాం. సో మీరు కూడా ఇలా 9 కిల్స్ కాదు, అన్బీటబుల్ కిల్స్ చేసుకోవాలంటే మీ డియో పార్ట్నర్తో అయినా మీ స్క్వాడ్తో అయినా మీరు కొలాబరేట్ అయ్యి ఆడాలి మామ. ఇద్దరు ఒకే దగ్గర ఉండాలి, లేదా నలుగురు ఒకే దగ్గర ఉండాలి. ఒక్కరిని టార్గెట్ చేసి అయితే ఫినిష్ చేసుకోవాలి మామ. కిల్స్ కోసం ఆడొద్దు, మీరు టీమ్ స్పిరిట్తో ఆడాలి, టీమ్ బూయా కోసం అయితే ఆడాలి మామ. అప్పుడైతే తప్పకుండా మీరు విన్ అవుతారు మామ. ఎప్పుడైతే మీరు ఇండివిజువల్ గేమ్ చూసుకుంటారో, కిల్స్ కోసం ఆలోచిస్తారో, అప్పుడైతే తప్పకుండా మీరైతే లాస్ అయిపోతారు మామ మ్యాచ్ అనేది. సో ఎప్పుడైనా టీం ఆడేటప్పుడు యాజ్ ఏ గేమర్గా లేదా యాజ్ ఏ స్పోర్ట్స్ పర్సన్గా అయితే మీకైతే ఒకటే గుర్తుంచుకోండి మామ, మనం ఎన్నో గేమ్స్ చూస్తుంటాం. ఎగ్జాంపుల్ క్రికెట్ కానీ, కబడ్డీ కానీ, మనం ఆడే ఫ్రీ ఫైర్ అయినా కానీ, ఎప్పుడైనా టీమ్ స్పిరిట్, టీమ్కి ఒక అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు మాత్రం ఆ టీం అనేది అయితే విన్ అవుతుంది మామ. స్కిల్స్ అనేది, ప్రో ప్లేయర్ అనేది ఒక్కటితోనైతే ఏమీ కాదు మామ. టీం అయితే పక్కా హెల్ప్ చేయాలి మామ. టీమ్ సపోర్ట్ లేనిది ఎంత ప్రో ప్లేయర్ అయినా ఒక్కడైతే ఏం చేయలేడు మామ. సో మనకైతే టీమ్ స్పిరిట్ అనేది, టీం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి టీం మెంబర్స్కి మనం ఎప్పుడూ హెల్ప్ చేస్తూనే ఉండాలి. సో మనకైతే అలా చెప్తున్నామో లేదో, మనమైతే మస్తు డ్యామేజ్ కొట్టేసిన M10తో వానికైతే మన ఫ్రెండ్ గాడైతే స్కిల్ వేసాడు. జస్ట్ స్కిల్కి 25 డ్యామేజ్కి వాడు కిల్ అయిపోయాడు మామ. సో ఇప్పుడైతే చూసిల్లా, వాడు మనకి నియర్ బై దగ్గరలో ఉండడం వల్ల వచ్చాడు, వాడిని స్కిల్ వేసడం వల్ల వాడు ఉత్తేనే డౌన్ అయిపోయాడు. మనకైతే రివైవ్ కూడా ఇచ్చాడు, హీల్ కూడా చేసేసాడు మామ. సో టీమ్మేట్ యొక్క సపోర్ట్ అనేది ఇలా యూజ్ అవుతుంది మామ. మనకి టీమ్మేట్ రోల్ అనేది మన గేమ్ ప్లేలో అయితే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మామ. సో టీమ్మేట్స్కి ఎప్పుడు కిల్స్ పోతున్నాయి అని చెప్పేసి టీమ్మేట్ వెనక పోకుండా అయితే ఇండివిజువల్ గేమ్ అయితే ఆడుకోకండి మామ. టీమ్మేట్స్తో ఉన్నప్పుడు కొలాబరేట్ అయ్యి ఆడుకోండి మామ. మనకైతే ఇక్కడ వీడైతే ఎస్కేప్ అయ్యాడు మామ. ఎటు వెళ్ళాడో కూడా అర్థం కాలేదు. అంత లోపలనే మనం ఒక ఇన్హేలర్ తాగి ఇలా తిరిగే లోపల వాడైతే అసలు దాక్కొని కొట్టాడు మామ, అర్థం కూడా కాలేదు. సో మన టీమ్మేట్ అయితే ఏం చేశాడంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, వాడినైతే కొట్టేశాడు మామ. మస్తుగా ఫినిష్ చేసేసిండు. వాడిని కొట్టేసి మనకైతే రివైవ్ ఇవ్వడానికి పైకి వెళ్ళిపోయాడు మామ. స్పీడ్గా వెళ్ళాడు, మనకైతే రివైవ్ కొట్టేసాడు మనం అనుకున్నట్టుగానే. అంటే టీమ్మేట్ చూసిరా మామ, మనం ఎన్నిసార్లు ఎలిమినేట్ అయినా మనకైతే స్పీడ్గా రివైవ్ అనేది అయితే ఎంత స్పీడ్గా చేశాడు. సో మనమైతే ఫస్ట్ ఆడ దిగుదాం అనుకున్నాం మామ, కానీ వీడే చేసింది ఇది మొత్తం చూడండి. ఇటు దిగిరా మామ, మన దగ్గర అయితే లూట్ ఉంది కదా, నువ్వు చచ్చిపోయావు కదా, నీ లూట్ నువ్వు చేసుకో అని చెప్పాడు. ఇటు సైడ్ వచ్చేసి అటు కాదు రైట్ డెత్ కిట్లో వచ్చేసి నీకు కావాల్సిన SVD మరియు MP40 ఉందని చెప్పిండు మామ వాడు. సారీ, థామ్సన్ ఉందని చెప్పిండు, MP40 కాదు. సో SVD కోసం అని అయితే మనం ఇటు వచ్చాం, కానీ జోన్ అయితే ఫుల్గా హెల్త్ తీసేసింది మామ. మనమైతే అప్పటికే డ్రోన్ వేసి ఇన్హేలర్స్ కూడా తాగాం.
సో వాడి దగ్గర అయితే ట్రీట్మెంట్ అయ్యింది మామ. వాడైతే నన్ను సేవ్ చేయాలని చెప్పేసి దాంతో కొడదాం అనుకుంటూ అంత లోపల మనల్ని ఫుల్ కిల్ అయిపోయాం, ఎలిమినేట్ అయిపోయాం. వీడినైతే మస్తు డ్యామేజ్ కొట్టేసి ఆ లోపల కిందకి వెళ్ళి. సో వీడైతే మెడి కొట్టేసుకొని వెస్ట్ అనేది రిపేర్ చేసుకొని అయితే ఇలా ముందుకు వస్తుండు మామ. అంత లోపల మళ్ళీ డ్యామేజ్ కొట్టారు. ఇన్హేలర్ తాగేస్తే గ్లూ వేసుకుంటూ మళ్ళీ డ్యామేజ్ కొట్టిండు. మళ్ళీ ఒక ఇన్హేలర్ తాగిండు మామ. వీడు ఎనిమి అయితే వస్తుండు మామ. మనోడైతే నీట్గా ఒక హెడ్ షాట్ అయితే ఇచ్చేసాడు వానికి, ఎనిమి గాడికి. సో ఇదైతే చాలా క్రిటికల్ సిచ్యువేషన్ మామ. 1v1 అయితే చెప్పుకోవచ్చు మనం. ఇదైతే బూయా టైం. ఎందుకంటే బూయా చేసే సిచ్యువేషన్లో మీకు కూడా తెలుస్తూనే ఉంటుంది. అప్పుడైతే చాలా ప్యానిక్ అవుతూ ఉంటారు నార్మల్గా. వీడైతే వానికి ఫ్లాష్ ఫ్రీజ్ చేయడం వల్ల నియర్లీ 150 దానికైతే హెల్త్ పోయింది మామ. వాడిని రష్ చేయరా అంటే మనోడైతే గ్రానైట్లు వేస్తున్నాడు. ఎందుకంటే ఇందాక డ్యామేజ్ పడింది కదా, ఇప్పుడు కూడా డ్యామేజ్ పడి ఎలిమినేట్ అయిపోతాడేమని చెప్పేసి ట్రై చేశాడు. బట్ డ్యామేజ్ పడలేదు. మనోడైతే స్కిల్ వేసాడు మామ. వాడు స్కిల్ వేసాడు. మనోడైతే స్టాగ్ అవ్వలే, మస్తు డ్యామేజ్ కొట్టేసిండు. ఇప్పుడు కూడా రష్ చేయకుండా మనోడైతే వెయిట్ చేశాడు మామ. బట్ మళ్ళీ స్కిల్ వేసాడు ఇంకొకసారి. వాడిని అయితే ఫినిష్ చేసేస్తుంది మామ. సక్సెస్ఫుల్గా మనకైతే బూయా వచ్చేసింది మామ. 2v2 బూయా అయితే గెయిన్ చేసేసుకున్నాం.